నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. అందరం ఎంతగానో ఎదురు చూసిన ప్రమాణ స్వీకారం ఘట్టం. సో ఫ్యాన్స్, అభిమానులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ భక్తులు అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఈ ప్రమాణ స్వీకారం గురించే కాకుండా 2019 నుంచి ఆయనకి జరిగిన అవమానాలు ఇవన్నిటి గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ కశ్యప్ గారు. నమస్కారం కశ్యప్ గారు. కశ్యప్ గారు, సో ప్రమాణ స్వీకారం. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం. ఆ కోలాహలం నిజంగా అసలు కొన్ని వీడియోస్ లో కూడా చూసాం. ఒక పెద్ద ఆవిడ ఎలక్షన్స్ రోజున నా బిడ్డ గెలిచాడు అని ఆశీర్వదిస్తూ, అలాగే 2019 నుంచి ఆయన చూడని, అనుభవించని బాధ కాదు, అప్స్ అండ్ డౌన్స్ కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎమోషన్స్ ని ఆయన క్యారీ చేశారు. ఏ సైకాలజీ ఉండుంటే గనక ఇవన్నీ హ్యాండిల్ చేయగలుగుతారు? ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండుంటే ఈ రోజు ఆ ప్రమాణ స్వీకార ఘట్టం చూస్తున్నాము? అలాగే గెలిచిన వెంటనే అన్నా వదినకి కాళ్ళు మొక్కటం, ఆ రోజు వదిలిపెడితే ఈ రోజు అంత పెద్ద స్టేజ్ మీద అందరు మంత్రులు లేచి నిల్చొని పవన్ కళ్యాణ్ గారికి ప్రతి నమస్కారం చేస్తున్నారు. అందరికి నమస్కారం చేసి వచ్చిన తర్వాత అన్న దగ్గరికి వచ్చి మళ్ళీ పాదాభివందనం చేసుకుంటూ ఉంటే అసలు ఆ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఎంత ఆనందంగా అనిపిస్తోంది. ఇవన్నీ ఎలా వస్తాయండి? ఎదిగే కొద్దీ ఒదగమని అనేసి అంటూ ఉంటారు కదా, ఇవన్నీ ఎలా పాసిబుల్? వెరీ నైస్ పర్స్పెక్టివ్ మీరు నన్ను అడుగుతుంది. వ్యూవర్స్ కి ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఒక పొలిటికల్ అనాలిసిస్ గానో లేదా ఒక వ్యక్తిని అభిమానించి ఒక పొగడ్తగానో ఈ వీడియో చేయటం యొక్క ఉద్దేశం కాదండి. ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, సైకాలజీ, సైకియాట్రీ, న్యూరో సైన్స్ తెలిసిన వ్యక్తిగా ఏ ప్యాటర్న్స్, ఏ ఆలోచన విధానాలు ఇంత సక్సెస్కి దారి తీయగలుగుతాయి, ఏ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంత పెద్ద విజయాన్ని ఇవ్వగలవు. మీరు ఇందాక అడిగారు, విలువల గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ అమ్మగారికి, అన్నయ్య వదినకి, వాళ్ళిద్దరికి దండం పెట్టడమైనా సరే, ఇవన్నీ వీటికి ఇటువంటి మైండ్ సెట్ ఏ ఆలోచన విధానం ద్వారా డెవలప్ అవుతుంది అనేది ఆ ప్యాటర్న్స్ నేర్చుకోవటానికి చేస్తున్న వీడియో. మీరు అలానే చూడండి. సో దీన్ని రెండుగా నేను తీసుకుంటున్నాను. ఒకటి లీడర్షిప్ మీద పవన్ కళ్యాణ్ గారి జర్నీ, మీరు అడిగిన మొదటి ప్రశ్న. సెకండ్, దెన్ ఆ అన్నదమ్ముల అనుబంధం, ఆ వాల్యూస్, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. లీడర్షిప్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి జర్నీని లేదా పవన్ కళ్యాణ్ గారిని ఒక్క పదంలో చెప్పాలి అంటే, మీరు ఇందాక అన్నారు ఎంతో బాధలు ఆయన చూశారు, ఎంతో అప్ అండ్ డౌన్స్ చూశారు కదా. ఒక పదంలో వర్ణించాలి అంటే నేనిచ్చే పదం ఏంటయా అంటే దీనికి ఛాంపియన్ అండి. ఛాంపియన్. మీకు స్క్రీన్ మీద ఛాంపియన్ అనే పదం కనపడుతుంది చూడండి. ఛాంపియన్ అనే పదంలో PAIN 4 లెటర్స్ దాగున్నాయి. సో ఛాంపియన్ అనే పదంలో పెయిన్ అనే ఇంకొక పదం దాగుందండి. అంటే అది ఓటమి కారణంగా అయినా సరే, లేదా లైఫ్ లో ప్రాబ్లమ్స్ రావటం వల్ల అయినా సరే, నలుగురు ఏదో అన్నారనైనా సరే, పెయిన్ ని భరించేవాడు ఛాంపియన్ కాదండి. పెయిన్ ఉన్న ప్రతి ఒక్కడు ఛాంపియన్ కాలేడు. జీవితంలో అది ప్రొఫెషనల్గా అయినా పర్సనల్గా అయినా సరే, పెయిన్ అనేది వచ్చినప్పుడు దాన్ని భరించేవాడు ఛాంపియన్ కాదు. ఆ పెయిన్ని, ఆ కష్టాన్ని చూసి పారిపోయేవాడు ఛాంపియన్ కాదు. ఆ పెయిన్ని చూసి బెదిరిపోయేవాడు ఛాంపియన్ కాదు. పెయిన్ వచ్చినప్పుడు కుంగిపోయేవాడు ఛాంపియన్ కాదు. ఆ పెయిన్ని బెదిరించి, ఆ పెయిన్ని ఎదిరించి, సమస్యను భేదించి విజయాన్ని సాధించేవాడు ఛాంపియన్. మై డియర్ ఫ్రెండ్స్, ఛాంపియన్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఛాంపియన్. ఆయన జర్నీని ఒక లైన్ లో చెప్పాలి అంటే నాకు ఇంతకంటే బెటర్ పర్స్పెక్టివ్ నాకు దొరకట్లేదండి. ఎందుకంటే
లీడర్షిప్ లో అతిపెద్ద క్వాలిటీ నాయకుడు ఎవరయ్యా అంటే ప్రజలని బెండ్ చేసే వాళ్ళు నాయకులు కాదు, ప్రజలని ఒక పర్పస్ తో బ్లెండ్ చేసే వాళ్ళు నాయకులు. బెండ్ చేయటం కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఇంత అద్భుతంగా గెలవటానికి ఇప్పుడు ఈ వర్డ్ బాగా వైరల్ అయింది కదా, 100% స్ట్రైక్ రేట్. రైట్, అవును. యువర్ గెటింగ్ ఇట్. దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ యాజ్ అ లీడర్ అండి. అది ఎలా సాధ్యమైంది, దాని వెనకాల ఉన్న సైకలాజికల్ ప్యాటర్న్ ఏంటి అంటే ప్రజలని ఒక పర్పస్ తో ఆయన బ్లెండ్ చేశారు. ఇక్కడ పార్టీలు బ్లెండ్ అయినాయి, అది ఒక నిమిషం పక్కన పెడదాం, నేను పొలిటికల్ గా మాట్లాడాలనుకోవట్లేదు కాబట్టి నేను వాటి గురించి మాట్లాడట్లేదు. ప్రజలందరినీ ఒక కామన్ పర్పస్ తో ఆయన గారు బ్లెండ్ చేయగలిగారు. యువర్ గెటింగ్ ఇట్. చాలా మంది ఆయన గారి గురించి మాట్లాడేటప్పుడు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన మ్యారిటల్ లైఫ్ గురించి మాట్లాడారు. ఇన్ని పెళ్ళిళ్ళు అన్ని పెళ్ళిళ్ళు. సరే, అది వాళ్ళ స్ట్రాటజీ, నేను దాని గురించి అంతగా ఇదిగా చేయట్లేదు. ఆయన ఇన్ని కళ్యాణాలు చేసుకున్నారు, కళ్యాణం అంటే పెళ్లిగా, ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని నిందలు వేశారు. కానీ ప్రజలు ఏం చూశారయ్యా అంటే ఈయన మా నాయకుడైతే లోక కళ్యాణం జరుగుతుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఒక లీడర్కు ఉండాల్సిన క్వాలిటీ ఏంటయ్యా అంటే తన సొంత ఎజెండా, తన సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి, రైట్, సెల్ఫిష్ గా కాకుండా లోక కళ్యాణం కోసం తోడ్పడటం, లోక కళ్యాణం కోసం పోరాడటం, అది లీడర్షిప్ క్వాలిటీ అండి. ఆ పోరాడాలి అంటే ప్రజలలో ఉన్న ఏ పెయిన్ అయితే వాళ్ళు భరించలేకపోతున్నారో ఆ పెయిన్ని తీసేయగలగటం. ఈ వేలో మనం వెళ్తే మనకున్న పెయిన్ పోతుంది అని ప్రజలకి చెప్పి ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజలలో నమ్మకం, విశ్వాసం పెంపొందించటం ఒక లీడర్కు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. అది మనం పవన్ కళ్యాణ్ గారిలో చూడొచ్చు. సో హీస్ అ ఛాంపియన్ అండి. బెండ్ చేసేవాడు నాయకుడు కాదు, బ్లెండ్ చేసేవాడు నాయకుడు. నెంబర్ 2, లీడర్షిప్, నాయకత్వం అనేది టేబుల్ మీద ఉండే లేబుల్ కాదండి, లోపలుండే లెవెల్. అంటే లేబుల్ పరంగా ఎవరైనా నాయకులు అవ్వచ్చు. ఒక కార్పొరేట్ కల్చర్ లో తీసుకుంటే మేనేజర్, జనరల్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ వగేరా వగేరా వగేరా, అది బయట ఉండే లేబుల్ అండి. కానీ రియల్ నాయకుడు ఎవరయ్యా అంటే ఆ నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే తన లోపలుండే లెవెల్ నుంచి వస్తుంది. ఇక్కడ లెవెల్ అంటే అర్థం ఏంటయ్యా అంటే అగైన్ సెల్ఫిష్ గా కాకుండా నలుగురి కోసం సాక్రిఫైస్ చేయటంలో నాయకుడు బయటపడతాడు. లీడర్స్ సాక్రిఫైస్, ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సాక్రిఫైస్ చెయ్యగలరో వాళ్ళు మాత్రమే నాయకులు అవుతారు. సేవ్ చేసుకునే వాళ్ళు నాయకులు కారేరు, సర్వ్ చేసే వాళ్ళు నాయకులు అవుతారు. సేవింగ్ నాయకులను చెయ్యదు, సర్వింగ్ నాయకుణ్ణి చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అంత ఎత్తుకు ఎదగటానికి కారణం ఈ సైకలాజికల్ ప్యాటర్న్ అండి, ఈ స్టేట్ ఆఫ్ మైండ్. కష్టం ప్రతి ఒక్కడికి వస్తుంది, కష్టం రాకుండా జీవితం ఉండదు. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం. ఇందాక మీరు అన్నారే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, ఎక్కడ ఆ కష్టాన్ని ఎక్కడ వ్యక్తపరుచుకోవాలి. నలుగురు 4 మాటలు అంటున్నారు. లీడర్షిప్ లో ఉండాల్సిన గ్రేట్ క్వాలిటీ ఏంటయ్యా అంటే అవతల వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు ఎంతవరకు స్పందించాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి. ఎందుకంటే లీడర్ అనవసరమైన వాటికి రాంగ్ టైంలో స్పందించాడా గోల్ నుంచి ఫోకస్ పోతుంది. మరి ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు పవన్ కళ్యాణ్ కి అని అన్నారు ఎంతో మంది. అంటే అండి ఇప్పుడు ఏమవుతుందంటే ఇమోషనల్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటంటే
ఇమోషనల్ గా మెచ్యూర్ గా ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఇమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండటం అర్థం ఏంటంటే, పడిపోతే ఇమోషనల్ గా వీక్ ఉన్నట్టు కాదు, ఇమోషనల్ బ్యాలెన్స్ లేనట్టు కాదు, పడిపోయి ఎంత ఫాస్ట్ గా లేవగలం, అది ఇమోషనల్ బ్యాలెన్స్ కి ఆ, కొలమానం అండి. హ్మ్. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇమోషనల్ బ్యాలెన్స్ లేదు అన్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దృష్టిలో బ్యాలెన్స్ అంటే ఏంటి? యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో వాళ్ళకే ఆ నిర్వచనం సరిగ్గా తెలియనప్పుడు నేను వచ్చి మిమ్మల్ని మీరు ఇమోషనల్ బ్యాలెన్స్ మీకు లేదు అంటే, మీరు ప్రాపర్ గా బ్యాలెన్స్ అయి ఉన్నారు, నేను లేను. కానీ నేనేమనుకుంటున్నా, తిరగబడటమే, మాటకు మాట అంటమే ఇమోషనల్ బ్యాలెన్స్ అని నా మైండ్ లో ఉంది. కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించాలో అది ఇమోషనల్ బ్యాలెన్స్ పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఓకే. సో హీఈస్ అ ట్రూ ఛాంపియన్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. లీడర్షిప్ లెసన్స్ లో మేము నేర్పించే ప్రతి లెసన్ ఆయనకు వర్తిస్తుంది.